ఎల్బీనగర్కి సంబంధించి ఎల్బీనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు జలమండలి దగ్గర తీవ్ర నిరసన తెలుపుతున్నారు. అంటే నీటి సమస్యల పట్ల వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జలమండలి శాఖ ద్వారా మేము గట్టిగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. కేవలం ఎల్బీనగర్కి సంబంధించిందే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతానికి నీటి ఎద్దడితో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 ప్రైవేట్ నీటి ట్యాంకర్లు ఉన్న పరిస్థితి ఎట్లా ఉండే, 2.5 సంవత్సరాలు కాకుండానే ఆ 2000 నీటి ట్యాంకర్లు కాస్త 12,000 నీటి ట్యాంకర్లు ఈరోజు హైదరాబాద్ నగరంలో మాఫియా ఏర్పడి ప్రజల్ని దోస్తున్న తీరు ప్రజల అనుభవంలో ఉంది. ఒకప్పుడు 500 రూపాయలకు దొరకాల్సిన ట్యాంకర్లు ఇప్పుడు 3,000 4,000 రూపాయలైనా దొరకని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో. కేవలం రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్ల అటు గోదావరి నుంచి రావాల్సిన నీరు కావచ్చు, ఇటు కృష్ణా నుంచి రావాల్సిన నీరు కావచ్చు, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన పాలనా దక్షత కారణంగా దార్శనికతతో ఆయన ఆలోచించి ముందు చూపుగా నీటిని హైదరాబాద్కి అటు కొండపోచమ్మ సాగర్ నుండి కావచ్చు, హైదరాబాద్ చుట్టూ రిజర్వాయర్లు కట్టి ఇక్కడున్న ప్రజల అవసరాలకి అనుగుణంగా వాటర్ని సప్లై చేసే ప్రణాళిక ఆయన చేస్తే, ఆయనే 24 TMCలు తీసుకొచ్చే కెపాసిటీ ఆయనకుంటే ఈయనే 24,000 ట్యాంకర్లైనా ఈరోజు హైదరాబాద్ నగర్లో తిప్పుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేట్ మాఫియా భూదందాలకు ఎట్లయితే బాధపడుతున్నారో అట్లనే వాటర్ మాఫియాకు తెలరేపారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని వాటర్ సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు అండగా నిలవడానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎట్లా పోతున్నారు? అధికారులను వెళ్ళి అడిగి ప్రయత్నం చేసారో అధికారులకు చెప్పి అలసిపోయే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. మా ఏరియాలో దాదాపు 2 నెలల నుంచి అనేక వందల కాలనీలో నీటి సరఫరా సరిగా మెరుగుపరచమని చెప్పినా కానీ పెడచెవిన పెట్టింది. కాబట్టి ఇలా నిరసన రూపంలో వ్యక్తం చేస్తున్నాం. నా నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ నగరం మొత్తం కూడా నీటి సమస్య బాగుంది. ఒకటే విషయం చెప్తా, 750 MGD మనకు అవసరం రోజు, కానీ ఇలా 550 MGD సరఫరా చేస్తుంది. అంటే 200 MGD షార్ట్ ఫాల్ ఉంది. కాబట్టి ఈ కాలనీలు అన్నీ కూడా ఈ 200 MGD షార్ట్ ఫాల్ వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా 12,000 ట్యాంకర్లు పెట్టినని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. గొప్ప కాదు, అది వాళ్ళ వైఫల్యం. ట్యాంకర్లు ఎంత పెరిగితే జలమండి అధికారుల యొక్క వైఫల్యం అంత అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ట్యాంకర్లు తక్కువ చేసి గ్రౌండ్ వాటర్ ద్వారా లేకపోతే పైప్ లైన్ల ద్వారా మెరుగైన సరఫరా చేసినప్పుడే ట్యాంకర్ల అవసరం తక్కువ వస్తుంది. కాబట్టి ఇలా మెరుగైన సరఫరా మీరు చేయలేకపోతుంది. కాబట్టి ట్యాంకర్లు పెట్టి అది మీ గొప్పగా చెప్పుకుంటుంది, అది మీ వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే సరఫరా పునరుద్ధరించండి, హైదరాబాద్ దాహర్తిని తీర్చమని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. పట్టణంలో కూడా కొన్ని ప్రాంతాలలో కలుషిత నీళ్ళు వస్తున్నాయి, అంటే ట్యాంకర్ల నుంచి, అంటే కింద అండర్ గ్రౌండ్ నుంచి. అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఎల్బీనగర్లో చాలా ఉన్నాయి. నా ఒక్క దగ్గరనే కాదు, ఎల్బీనగర్లో కానీ హైదరాబాద్ మొత్తంలో కూడా మరి పొల్యూషన్ అవుతున్న కాలనీలు చాలా మటుకున్నాయి, నీటి సరఫరా లేని కాలనీలు ఉన్నాయి, నీటి పైప్ లైన్లు లేని కాలనీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి హైదరాబాద్ మహానగరానికి కొన్ని వేల కోట్ల, కనీసం ఒక 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రతి చివరి కాలనీకి నీళ్ళు వస్తాయి. గత 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం జరుగుతుంది. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారు ఎన్నోసార్లు బోర్డు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. 12,000 ట్యాంకర్లు దేనికోసం ఇవ్వాలండి? దేనికోసం ఇవ్వాలి? వాళ్ళు అదే వాటర్ డివిజన్ పరంగా ఇస్తురా, నియోజకవర్గం పరంగా ఇస్తురా? ఎన్ని నియోజకవర్గాలకు ఇస్తున్నారు 12,000? ఎన్ని నియోజకవర్గాలకు 12,000 ఇస్తురండి? ఒక డివిజన్కి 80 కాలనీలు ఉన్నాయి. ఎల్బీనగర్ డివిజన్లో 18 డివిజన్లు ఉన్నాయి. 18 డివిజన్లకు 12,000 ట్యాంకర్లు మా ఎల్బీనగర్కే పంపిస్తురా అండి? కానీ ఇప్పుడు మాకు ఈ ట్యాంకర్లు వద్దండి, నల్ల పరంగా వాటర్ కావాలి. గత 2 నెలల నుండి మా కాలనీ ప్రతి కాలనీ అసోసియేషన్ చాలా బాధపడుతుంది. ఎన్నోసార్లు వాటర్ బోర్డు ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. సమస్య మటుకు సాల్వ్ ముందు గవర్నమెంట్లో మంచిగా ఉండండి. ఈ 2 నెలల నుండి అయితే మరీ ఎక్కువైపోయిందండి. నీళ్లు లేక ఎండలకు బోర్లు ఎండిపోయి, ఆ బోరు వాటరే ఎండిపోయి ఈ నీళ్లు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారండి జనాలు. ఈరోజు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో నీళ్ళకి ఎంత ఎద్దడి ఉందంటే అంత ఎద్దడి ఉంది. మరి ఇంత పరిస్థితులు గత ప్రభుత్వం మా చూసి మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నీళ్లకు కొరత లేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళకు అసలు వాటర్ ట్యాంకర్ల నీళ్ళు లేక, ఇటు ఎంటలు ఇటు ట్యాంకర్ల నీళ్ళు లేక మనుషులు గోడాడుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు నీటి ఎద్దడి లేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంత దౌర్భాగ్యం ఎక్కలేదు.
రేవంత్ రెడ్డికి ఏమని ఓటేసినామో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఎండలేంది, ట్యాంకర్లు లేక నీళ్లు లేక గోడాడుతున్నాము. ఆగమాగమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒక 50 ఏళ్ల క్రితం వెనక్కి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఉండే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇంత దౌర్భాగ్యమైన పాలన మళ్ళీ ఎక్కడ ఉంటుందని మేము కోరుకుంటున్నాం.